హలో నమస్కారం, నేను శ్రీనివాస్ శర్మ, మీ వేదిక అస్ట్రాలజర్ని. స్వాగతం మన యూట్యూబ్ ఛానల్కి. మనం డైలీ హారోస్కోప్ చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడేది 5 జూలై 2024 అనగా శుక్రవారము, క్రోధీనామ సంవత్సరము, జ్యేష్ఠ మాసము, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షము, అమావాస్య తిథి. ఇది ఉత్తరాయణం నడుస్తున్నది. ఈ అమావాస్య తిథి రేపు పొద్దున్న 4:29 దాకా ఉంటుంది. అయితే ఈ 12 రాశుల వాళ్ళకి ఈ రోజంతా ఎలా ఉంటుందో మనం చూద్దాం. అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది మేషరాశి. మేషరాశికి చంద్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. దీనివలన ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పచ్చు. అన్ని విధాలుగా సక్సెస్ జరుగుతుందని చెప్పచ్చు. ఈ జాతకులు చాలా ఎనర్జెటిక్గా ఈరోజు ఉంటారు. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈరోజు చాలా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పచ్చు. చిన్న చిన్న షాప్ కీపర్స్, అదేవిధంగా రెస్టారెంట్స్ నడిపే వాళ్ళు, కెమికల్ బిజినెస్, లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా ప్రాఫిట్స్ ఉంటాయి ఈ రోజున అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి కొత్త లోన్ల గురించి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ రోజున లోన్స్ శాంక్షన్ అవ్వడానికి కూడా పూర్తిగా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జాతకులు ఈ రోజున మంచి ధర్మ కార్యక్రమాలు చేస్తారు, గుడికి వెళ్తారు, దాన ధర్మాలు కూడా చేస్తారని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ జాతకులు ఈ రోజున హోమ్ అప్లయన్సెస్, లగ్జరీ ఐటమ్స్ కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటారు, సంతోషంగా హ్యాపీగా ఉంటారని మనం చెప్పవచ్చు. స్టూడెంట్స్కి మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళకి ఉన్న డౌట్స్ సబ్జెక్ట్స్లోని అవన్నీ ఈ రోజున క్లియర్ అయిపోతాయి. వాళ్ళు చాలా బాగా ఈ రోజు చదువుకుంటారు అని చెప్పచ్చు. స్పౌస్ అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. తన హస్బెండ్ కానీ వైఫ్ హస్బెండ్ని, హస్బెండ్ వైఫ్ని చాలా కోఆపరేట్ చేస్తారు ఈ రోజున మనం చెప్పవచ్చు. ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగస్తులకి ఈ రోజున ఇంక్రిమెంట్స్, అదేవిధంగా ప్రమోషన్స్, దాంతోపాటు హైర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనం చెప్పవచ్చు. ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో, ఉద్యోగాల గురించి అప్లై చేస్తున్నారో వాళ్ళకి కొత్త జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అపాయింట్మెంట్ లెటర్స్ దొరుకుతాయి మనం చెప్పవచ్చు. కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్కి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఈ రోజున చాలా ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు ఈ రోజున కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనీ విషయాల్లోని వాళ్ళకి లాస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా అన్న సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి లాసెస్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అతిగా మాట్లాడవద్దు ఈ రోజున, ఎందుకంటే మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ఈ రోజంతా చాలా హెక్టిక్ డే, చాలా బిజీ షెడ్యూల్గా ఉంటుంది మీకు ఈ రోజున. జనాలు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రోజున. ఫ్యామిలీస్లో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా కోర్టు కేసులు, తగువులు అవి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. డబ్బు ఈ రోజున దాచుకోరు. ఈ రోజు సంపాదించినంతా ఖర్చు పెట్టేసుకుంటారు. ముడుకుల్లో ప్రాబ్లము వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా కొత్త రుణాలు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ రోజున కొత్త రుణాలు దొరుకుతాయి వ్యాపారం గురించి అని మనం చెప్పవచ్చు. స్టూడెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున వాళ్ళకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కాస్త జాగ్రత్తగా కరెక్ట్ అయిన ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున స్టూడెంట్స్కి స్టడీస్ మీద కన్సంట్రేషన్ తక్కువ ఉంటుందని మనం చెప్పవచ్చు. ఎంప్లాయీస్కి కొంచెం టెన్షన్ ఉంటుంది. ఉద్యోగం ఉంటుందా పోతుందా అన్న భయం కూడా ఈ రోజున ఉండవచ్చు. నెక్స్ట్ మనం చూసేది మిథున రాశి. మిథున రాశిలోని ఈ రోజున చంద్రుడు ప్రథమ స్థానంలోనే అంటే లగ్నంలోనే ఉన్నాడు. గోచారం ప్రకారం కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమావాస్య కదా, సూర్యుడితో కలిసి చంద్రుడు ఉన్నాడు. సూర్య ప్రభావం వల్ల కోపం ఎక్కువ వస్తుంది. దానివల్ల తగులు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా రిలేషన్షిప్లో కొంచెం బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి ఈ రోజున. అదేవిధంగా అవసరం లేకుండా చాలా తిరగవలసి వస్తుంది. అలిసిపోతారు ఈవినింగ్ కల్లా అని చెప్పవచ్చు. ఈ రోజున చాలా కష్టపడవలసి వస్తుంది మీకు ఫిజికలీ. డబ్బు కూడా అన్నెసరీ చాలా స్పెండ్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు శుభవార్త ఏంటంటే మీరు మీ హై అఫీషియల్స్ తోటి కలుస్తారు. అదేవిధంగా ఫేమస్ పర్సనాలిటీస్, ఇంకా పెద్ద పాలిటీషియన్స్తో కూడా మీరు ఈ రోజున మీటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఈ రోజున మానం అంటే రెస్పెక్ట్ చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఈరోజు మీ కీర్తి చాలా బాగుంటుంది.
ఈ రోజున కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ మీరు చేయొచ్చు. గుడికి వెళ్ళడం, దాన ధర్మాలు చేయడం, అన్నదానం చేయడం, ఇటువంటి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పనులు తొందరగా పూర్తి అయిపోతాయి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో కూడా మీకు మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది ఈ రోజున. మీరు ఈ రోజున ఏదో ఒక కొత్త సోర్స్ ద్వారా, కొత్త రిసోర్సెస్ ద్వారా ఫైనాన్షియల్ ఇన్కమ్ గురించి ట్రై చేస్తారు. దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఉద్యోగస్తులు వాళ్ళ బాస్ ఈ రోజున పిలిచి వాళ్ళకి అప్రిషియేట్ చేస్తారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి. ప్లస్ వాళ్ళ ప్రమోషన్స్ గురించి కూడా రికమెండేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసేది కర్కాటక రాశి. ద్వాదశ స్థానం 12వ స్థానంలో చంద్రుడు గోచారం ప్రకారం ఉన్నాడు కర్కాటక రాశిలోని. ఈ రోజున అనుకోని పనులు, అనుకోని ఖర్చులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా డబ్బు నష్టం ఈ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నది. మీరు ఈ రోజున కాస్త అన్ఈజీగా ఫీల్ అవుతారు. కాస్త ఫ్రెండ్స్ తోటి దూరం ఉండడం ఈ రోజున మీకు చాలా మంచిది. నెక్స్ట్ మనం చూసేది సింహరాశి. సింహరాశి వాళ్ళ జాతకులకి గోచారం ప్రకారం చంద్రుడు ఏకాదశ స్థానంలో సంచరణ చేస్తున్నాడు. మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈ రోజున. అదే దాంతో పాటు చాలా బుద్ధి వివేకంతో మీరు పనులు చేస్తారు. మీరు చేసే పనులోని కొన్ని ఆటంకాలు రావచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు సక్సెస్ అయిపోతారు. మీ తాలూకా ప్రతి పని, ఇవాళ మొదలుపెట్టే పని కంప్లీట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఈ రోజున వ్యాపారస్తులకి మంచి ప్రాఫిట్స్ వస్తాయని కూడా చెప్పవచ్చు. కోపం కాస్త ఎక్కువ ఉంటుంది. కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్, మీ ఆఫీస్లో మీ కొలీగ్స్, మీ బాస్ తోటి మీకు మంచి రెస్పెక్ట్ ఈ రోజున దొరుకుతుంది. మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఇవాళ రోజున. కానీ మనసులో ఏదో ఒక చిన్న భయం ఉంటుంది. మీరు కొత్త బిజినెస్ అయినా, ఇండస్ట్రీ అయినా ఛాన్సెస్ ఉన్నాయి స్టార్ట్ చేయడానికి ఈ రోజున, లేదంటే ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్, పథకాల గురించి, సబ్సిడీస్ గురించి, లేదా గవర్నమెంట్ బ్యాంకుల నుంచి లోన్ల గురించి అప్లై చేసారో వాళ్ళకి ఈ రోజున గ్రాంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి శాంక్షన్ లెటర్స్ కూడా వస్తాయి. స్టూడెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఈ రోజున వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యంగ్స్టర్స్ వాళ్ళ లవ్ని ఈ రోజున ఎక్స్ప్రెస్ చేయవచ్చు. అపోజిట్ పార్టీ మీ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. మీ ఎక్స్ప్రెషన్స్ని తను ఫీల్ అవుతుంది అని చెప్పవచ్చు. అంటే ఓవరాల్ ఈ రోజున మీ లవ్ సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసేది కన్యారాశి. కన్యారాశిలో దశమ స్థానంలో చంద్రుడు సంచరణ చేస్తున్నాడు. ఈ రోజున ఈ జాతకులకి చాలా మంచిది. ఇష్టసిద్ధి అవుతుంది మన శాస్త్రం ప్రకారం చెప్పవచ్చు. జయం జరుగుతుంది. మీరు ఏ పని తలుచుకుంటే ఆ పని కంప్లీట్ అవుతుంది. ఈ రోజున మార్నింగ్ దగ్గర నుంచి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎన్నో పనులు లిస్టులో రాసుకుంటారు. రాసుకున్న పనులన్నీ మీరు కంప్లీట్ చేసుకుంటారు. ప్రతి పనిలో సక్సెస్ అవుతుంది. చాలా డేరింగ్గా ఉంటారు. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు డ్యూరింగ్ డే టైమ్స్లోని, కానీ మీరు దాన్ని ఫేస్ చేసి మీరు సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. ఈ రోజున ప్రతి పని మీది కంప్లీట్ అవుతుంది. లాంగ్ పెండింగ్ జాబ్స్ కొన్ని ఉండొచ్చు, అవి ఈ రోజున కంప్లీట్ అయిపోతాయని కూడా చెప్పవచ్చు జాతకం ప్రకారం. ఈ రోజున మీరు ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ అవసరాలు తీర్చడానికి మీరు వాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు, అప్పులు కూడా ఇస్తారు. ఈ రోజున మీరు డబ్బు ఏమి సేవ్ చేయరు, ఎందుకంటే మీరు ఇంటికి కావాల్సిన వస్తువులని కొనేసుకుంటారు. ఈ రోజున ఒక వెహికల్ కానీ, గోల్డ్ కానీ, లేదంటే హోమ్ అప్లయన్సెస్ కానీ కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్లో కూడా వస్తువులు కొనుక్కునే ఛాన్సులు కనబడుతున్నాయి. దాని తర్వాత మీరు ఈ రోజున ఏదో ఒక స్పిరిచువల్ యాక్టివిటీలోని మీరు పార్టిసిపేట్ అవుతారు అనేసి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేది తులారాశి. తులారాశిలో నవమ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు గోచారం ప్రకారం. కాస్త హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనుకోని సమస్యలు ఏమైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త పనులు ఏమి స్టార్ట్ చేయొద్దు, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు. దుబారా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖర్చు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకుని మీరు ఖర్చులు పెట్టాలి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికైనా ట్రావెల్స్ చేయవలసిన సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజున గోచారం ప్రకారం. విష్ణుమూర్తి గుడి కానీ, లేదు అంటే శివుడి గుడి కానీ వెళ్ళడం చాలా మంచిది. ప్రాపర్టీ లిటిగేషన్స్ కానీ ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం చాలా మంచిది అని చెప్తాను. నెక్స్ట్ మనకు వచ్చేది వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో చంద్రుడు అష్టమ స్థానంలోని గోచరం చేస్తున్నాడు.
కాబట్టి ఈ రోజున మీరు ఆర్గ్యుమెంట్స్ ఎవరితోటి చేయవద్దు, తర్కం చెయ్యవద్దు. ఏదో ఒక టెన్షన్ మైండ్లో ఉంటుంది, తగులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, తక్కువ మాట్లాడడం చాలా మంచిది అనేసి ఈ రాశి వాళ్ళకి మన జాతకం ప్రకారం నేను అడ్వైజ్ ఇస్తున్నాను. నెక్స్ట్ మనకు వచ్చేది ధనస్సు రాశి. ధనుస్సు రాశిలోని చంద్రుడు సప్తమ స్థానంలోని గోచరం చేస్తున్నాడు, సంచరణ చేస్తున్నాడు. ఈ రోజున మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డే అంతా హెక్టిక్గా ఉంటుంది, కానీ ఎనర్జీ వల్ల, కంఫర్ట్స్ వల్ల మీరు కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారు, అలిసిపోయినట్లుగా ఉండరు. మీకు అయితే ట్రావెల్ చేయవలసిన అవసరం వస్తుంది, లేదంటే లోకల్లోనే మీరు చాలా ట్రావెల్ చేస్తారు. కిడ్నీలో కానీ కడుపులో కానీ కాస్త ఏదైనా ఆరోగ్యత కనిపించవచ్చు ఈ రోజున. ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు మీకు అవమానం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా, ఎవరికైతే మెచ్యూరిటీ లేదో వాళ్ళతో తక్కువ మాట్లాడండి, వాళ్ళతో తక్కువ కలవండి, వాళ్ళని కలవకుండా ఉంటేనే చాలా మంచిది. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఈ రోజున. మీకు పాత లోన్లు కానీ ఏవైనా ఉన్నాయి అంటే అవి ఈ రోజు మీరు క్లియర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా మీరు ఇంటి గురించి కానీ, లేదంటే వ్యాపారం గురించి కానీ, లేదంటే హైయర్ స్టడీస్ గురించి కానీ కొత్త లోన్ ఏమైనా తీసుకుందాం అనుకుంటే లోన్స్ శాంక్షన్ అవుతాయి, లోన్లు దొరుకుతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను. పౌష్టిక ఆహారం తీసుకోండి, టైం కల్లా పడుకోండి, ఎర్లీ మార్నింగ్ లేచి మార్నింగ్ వాక్ చేయండి, కాస్త లిటిల్ లైట్ ఎక్సర్సైజ్ తప్పకుండా చేయండి. స్టూడెంట్స్కి తమ ప్రాజెక్ట్స్ని ఈ రోజున కంప్లీట్ చేసేస్తారు. వాళ్ళు ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నానో వాళ్ళకి ఈ రోజున మంచి ఇంట్రెస్ట్ వస్తుంది, శుభ్రంగా చదువుకుంటారు. అదేవిధంగా స్టూడెంట్స్కి కొత్త టెక్నాలజీ మీద కాస్త అభిప్రాయం ఉండి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకుందాం అనేసి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ప్లాన్ ఇవాళ నుంచి ఎగ్జిక్యూషన్ కూడా స్టార్ట్ చేయవచ్చు అని చెప్పవచ్చు మనం. కొత్త బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా మంచిది. జాతకులకి ఈ రోజున మీరు ఏవైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తే అది మీకు సక్సెస్ అవుతుంది అని చెప్పవచ్చు. ఫారెన్ ట్రావెల్స్ గురించి ఎవరైనా కానీ ప్లాన్ చేస్తున్నా అంటే ఈరోజు మీరు వీసా అప్లికేషన్ కానీ ఫైల్ చేశారంటే 100% మీకు వీసా దొరుకుతుంది అని మన జాతకం ప్రకారం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసేది మకర రాశి. మకర రాశిలోని 6వ స్థానంలోని చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ రోజున ఎర్లీ మార్నింగ్ నుంచి టిల్ లేట్ నైట్ దాకా మీరు ఫుల్ ఎనర్జీగా, వెరీ పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంటారు. చాలా బాగుంటుంది ఈరోజు మీకు. మీ శత్రువుల మీద మీరు ఇవాళ విజయం సాధిస్తారు. ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు దాన్ని ఇవాళ సాల్వ్ చేసుకునే కెపాసిటీలో ఉంటారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు దాన్ని స్టార్ట్ చేస్తారు, సాల్వ్ చేస్తారు, ఫినిష్ చేస్తారు. పెండింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు మీకు. ఒకవేళ శరీరం కానీ కాస్త అనారోగ్యత కానీ కొన్ని రోజులు పెట్టి ఉందంటే ఈ రోజుంటే రికవరీ స్టార్ట్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. మోహభంగం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంచెంమంది మీకు ఏదో లైఫ్లో హెల్ప్ చేస్తారు, వాళ్ళు మీ వెనకాతలు ఎప్పుడు ఉంటారు, మీకు చాలా సపోర్ట్ చేస్తారని కొంచెం మీద మీకు నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఈ రోజున క్లియర్ అయిపోతుంది. అంటే నిజంగా వాళ్ళు మనకి కష్టం వచ్చే రోజుల్లోని మనతో పాటు నిలబడనేది ఆ క్లియరెన్స్ ఇవాళ అయిపోతుంది. అంటే మోహభంగం అయిపోతుంది మీకు. గవర్నమెంట్ నుంచి ఒకవేళ మీరు లోన్స్ కానీ, లేదంటే సబ్సిడీస్ కానీ, లేదంటే ఏమైనా పథకాల తాలూకు అప్లికేషన్స్ పెట్టేసి వాటి గురించి, స్కీమ్స్ గురించి, డబ్బుల గురించి ట్రై చేస్తున్నారు అంటే అవి ఈ రోజున గ్రాంట్ అయ్యి మీకు దొరికే ఛాన్సెస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. జాబ్స్ చేస్తున్న వాళ్ళు, ఎంప్లాయీస్కి కాస్త ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, బట్ దానివల్ల అయినా ఏం అంత పెద్ద ఇదేం లేదు. అది ఓవర్కమ్ అయిపోయి ఫైనలీ వాళ్ళు సక్సెస్ అయిపోతారని చెప్పచ్చు. అంటే ఓవరాల్ ఎంప్లాయీస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, రోజంతా చాలా బాగా వెళ్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసేది కుంభరాశి. కుంభరాశిలోని 5వ స్థానంలో నుంచి చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ రోజున కాస్త సాడ్నెస్ అన్నది ఉంటుంది అని చెప్పవచ్చు, అన్హ్యాపీనెస్గా మూడ్ ఉంటుందని చెప్పవచ్చు. హెల్త్ గురించి కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం మెంటల్ టెన్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఎస్పెషలీ ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్కి కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఫారెన్లోని కంపెనీస్లో పనులు చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగాలు పోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి.
వ్యాపారంలో నష్టాలు కూడా కనబడుతున్నాయి. ఈ రోజున డబ్బు ఖర్చు పెట్టద్దు, స్పెషల్లీ ప్రాపర్టీస్ మీద కానీ, గోల్డ్ మీద కానీ, హౌస్ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్లు చేయవద్దు. ట్రై చేసి దాన్ని వాయిదా వేయండి. కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనసు స్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతోటి. ఈ రోజున చాలామంది మిమ్మల్ని మోసం చేసేయడానికి కూడా ట్రై చేస్తారు. జాగ్రత్తలు తీసుకుని వ్యవహారాలు చేయండి. లవ్ అఫైర్స్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. లవ్ వల్ల ఏదో ఒక చిన్న చిన్న తగులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొంచెం అనుమానాలు వచ్చి కాస్త టెన్షన్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్లు ఉన్నాయి. ఆవేశంగా, కోపంగా మాట్లాడద్దు, పేషెన్స్గా మాట్లాడండి, లేదా సమస్యలు వస్తాయి. నెక్స్ట్ మనం చూసేది మన 12 రాశిలోని ఆఖరి రాశి మీనరాశి. మీనరాశిలోంచి 4వ స్థానంలోంచి చంద్రుడు సంచలన చేస్తున్నాడు. ఈ రోజున మీరు కొత్త ఫ్రెండ్స్ని కలవచ్చు. కొత్త వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ కూడా చేసుకోవచ్చు. ఉద్యోగస్తులకు చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా ఈ జాతకులు ఫ్యామిలీ సమస్యల వల్ల, లేదంటే ఫైనాన్షియల్ సమస్యల వల్ల కొంచెం ఏదో ఒక భయం అన్నది ఉంటుంది అని చెప్పవచ్చు. రుణాలు ఇవ్వడం కానీ, రుణాలు తీసుకోవడం కానీ, వాటి వల్ల కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. వాహనం నడుపుతున్నప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ మీద కొంచెం మంది లేనిపోని నిందలు కూడా వేస్తారు, మీ గురించి ఏదో చెప్తూ ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా అటువంటి ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ తోటి దూరంగా ఉండి ఈ రోజున మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది. సో మనం 12 రాశుల తాలూకా రాశి ఫలాలు మనం ఈరోజు చూసాము. నా వీడియో కానీ నచ్చితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీ మొబైల్లోని మీ రాశి ఫలాలు మీ దగ్గరికి వస్తాయి. ఈ వీడియో అంతా చూసేందుకు చాలా ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం.